సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో బండి అయితే అన్లోడింగ్ పాయింట్లోనైతే పెట్టేసాము. పెట్టి ఇక టైం అయితే పడుతుంది, ఎట్లాగో ఈవినింగ్ అయితే అవుతుంది అని చెప్పేసారు అన్లోడింగ్ అయ్యే వరకు. సో మనం అయితే ప్రస్తుతానికి వచ్చేసి అయోధ్య రామ మందిరానికి అయితే బయలుదేరాము. నేను శ్రీకాంత్ అయితే ఎట్లా వెళ్ళాలన్నా తెలియదు, బయటకు పోయి అడుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బండి అన్లోడ్ అయిన బండ్లు అయితే వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నారు. అండ్ మనకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటాడనమాట. లోపల నుండి ఏ బండి అయినా లోపలికి ఎంట్రీ అయినాక అందులో నుండి బయటికి తీసుకుపోయేటైనా ఆ డ్రైవర్ అయినా కాదా అని కూడా చెక్ చేస్తాడు అనమాట. మొన్న నన్నే లోపలికి వచ్చేటప్పుడు శ్రీకాంత్ తీసుకొచ్చిండు, బయట కాటాకి నేను వేసుకొని పోతా అంటే బయట ఎక్కడిది ఎంట్రీ అని చెప్పేసి నన్నే అడిగిండు అనమాట. సో అది ముచ్చట. బయటకు అయితే వెళ్దాం. బయటికి వెళ్ళి అసలు ఎట్లా వెళ్ళాలి, ఏం కదా, డైరెక్ట్ ఆటో తీసుకొని పోదామా ఏంది అనేది అయితే చూసుకుందాం. మనకైతే ఫస్ట్ డైరెక్ట్ ఎక్కడికి, మనకి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 9.2 కిలోమీటర్స్ అయితే ఉంది. 9.2 కిలోమీటర్స్ అంటే ముందు మనం అక్కడ అడిగితే వాళ్ళు చెప్పిన దాని విధానాన్ని బట్టి అయితే మనకు ముందుకు వెళ్ళి బ్రిడ్జి దగ్గరికి వెళ్తే అక్కడ బస్సెస్ అయితే వస్తాయంట. అక్కడ ఆ బస్ ఎక్కి ఒక చౌరస్తా వస్తుందంట, అక్కడ దిగేసి అక్కడ నుండి ఆటో పట్టుకొని అయితే వెళ్ళమని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇక్కడ ర్యాపిడో ఉందా అని చెప్పేసి మేమైతే చెక్ చేస్తూ ఉన్నాం. శ్రీకాంత్ ఫోన్లో అయితే చెక్ చేస్తూ ఉన్నాడు. రామ్ మందిర్ రోడ్డు, రామ్ మందిరే మనకు కావాల్సింది. నేను చెప్తా ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాప్లో చూసి చెప్తాను. శ్రీరామ్ జన్మభూమి మందిర్ అనుకుంటూ లేకపోతే సెలెక్ట్ ఆన్ మ్యాప్ అయినా సెలెక్ట్ చేసుకో. ఐదు వచ్చింది 7.1 చూపిస్తుంది. సాయినగర్ నిన్న నా దగ్గర 9.1 చూపెడతాను ఇక. ఒక్క నుంచి అట్నే ఉంచు, జూమ్ చేయ ఒకసారి పైన. అదే 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 మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మనకు ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఏమైతే బుక్ అవ్వట్లేదు. అట్లని చెప్పేసి మేము ఉన్న మండి దగ్గర ఉన్న చౌరస్తా కాకుండా ఎదురుగా ఇంకో చౌరస్తా అయితే ఉందన్నమాట. అక్కడికైతే బైవాక్ అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడికి నుండి ఎంత లేదు, ఒక 250 మీటర్స్ పోతే మనకు ఇంకో చౌరస్తా అయితే వస్తుంది. ఆ చౌరస్తా దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం మరి, ఊబర్ ఓలా ఏదైనా. సో అక్కడ నుండి చూస్తే, లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్ ఆటోస్ కూడా వెళ్తాయని చెప్పేసి అయితే అన్నారు ఆ మాట ఇక్కడ నార్మల్గా అడిగితే. సో అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. కాకపోతే డైరెక్ట్ ఆటోలను మాట్లాడుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతసేపటి నుండి దగ్గర ఒక అర్ధగంట నుండి అయితే ఈ ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది అన్నమాట ఈ రోడ్లో. ఇప్పుడే క్లియర్ అయింది. సో ఇక్కడ ఊబర్లు ఓలాలు అయితే పనిచేయట్లేవు, ర్యాపిడోలు ఎంత బుక్ చేసినా కూడా రైడర్స్ అయితే క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు ఆర్డర్ని అయితే. ప్రస్తుతం మేమైతే ఒక లోటల్ టుక్ అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుండి ఒక చౌక్ అయితే వెళ్తాం వాళ్ళ ముంగడికి. అక్కడ నుండి బస్సు అయితే అవైలబుల్గా ఉంటుందంట రామ మందిరానికి వెళ్ళడానికి. ఏంటి బిగుసుకుపోయాం, మాట్లాడవా? కెమెరా పెట్టావు కదా, సిగ్గైతుందా? సిగ్గుపడుతున్నాడు చిన్నోడు. సో ఇలాంటి టుక్ ఆటోలు అయితే ఉన్నాయి కదా, ఈ ఆటో అయితే ఎక్కేసాం అనమాట. ముందుకెళ్తే ఒక చౌక్ దగ్గరికి 20 రూపాయలు అయితే తీసుకుంటాడట. ఆ తర్వాత బస్సుకు 15 రూపాయలు అవుతుంది ఒకరికి. ఆ బస్సు ఎక్కేస్తే మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ప్రస్తుతానికి వచ్చేసి సుల్తాన్పూర్ ప్రయాగరాజ్ వెళ్ళే రోడ్ ఇది. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇటు స్ట్రైట్గా వెళ్తే ఫైజాబాదు, అటు వెళ్తే మనకు ఏదొస్తుంది, అటు వెళ్తే ఏమో కానీ ఈ బ్రిడ్జ్ పట్టుకొని వెనకకి వెళ్తే మాత్రం రాయబరేలి. అటు వెళ్తే ఆ ఊరి పేరు ఏదో గోండా కాదు, బస్తీ రోడ్డు, బస్తీ రాయబరేలి రోడ్డు ఇది. సో ఇక్కడనైతే ఉన్నాం మనం. ముందుకైతే వెళ్దాం. ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆడికి పోయేసరికి చూద్దాం. అటు ఇటు చేసి ఆటోలో చౌక్ వరకు వచ్చినాం. శ్రీకాంత్కి అన్ని తెలిసిన లెక్కనే ముందు బుర్ర ఉరుకుతాడు. శ్రీకాంత్ అన్ని ఎట్లా పోవాలి శ్రీకాంత్? బస్ పట్టుకోవాలి. బస్ పక్కడం వల్ల గాయత్నగర్ పోవాలన్నట్టుగా. సో బస్సులో ఉంటే బస్సులు ఎక్కి వెళ్ళాలి. సేమ్ ఎట్లుందంటే మన
చార్మినార్ దగ్గర ఉన్న ఏరియా లెక్కనే ఉంది హైదరాబాద్లో. చార్మినార్ దగ్గర ఉంటుంది సేమ్ ఇట్నే ఏరియా. షాపులు గీపులు మొత్తం అట్నే ఉన్నాయి. అటు సైడ్ పోతే బస్సు ఉంటుంది అటు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళడానికి. సో అటు సైడ్ అయితే బస్ మిలేగా బస్ పక్కడికే జావా అన్నట్టు. మనం టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఒక టుక్ ఆటో అయితే ఎక్కేసాము. ఇక్కడ నుండి మనం డైరెక్ట్ 20 రూపాయలు. ఇంతసేపు మనం వచ్చింది కూడా 20 రూపీస్. ఇప్పుడు కూడా మనకు ఒక మనిషికి 20 రూపీస్ అనమాట. డైరెక్ట్ మందిరం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు ఆటో. స్నానం చేయలేదురా నాయన, స్నానం చేసినాక పెట్టుకుంటాను రా బొట్లు అంటే ఆటో దిగంగానే ఇద్దరు వచ్చి బొట్లు పెడతానే ఉన్నారు. 5 రూపాయలే ఇచ్చిన, ఎక్కువ కూడా ఇవ్వలేం. మళ్ళీ అది కూడా మన ఆటో డ్రైవర్ మంచిగా పరిచయం అనమాట. ఆయనే 5 రూపాయలే, వాళ్ళకి స్నానానికే పోలేదు అప్పుడే వచ్చి ఊరికొచ్చి పెడతారని చెప్పేసి ఇక సర్లే అని 10 రూపాయలు అయితే ఇచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ మనం అయితే వెళ్ళేసి స్నానం చేద్దాం. స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రామ్ మందిర్ ఎంట్రన్స్. కాకపోతే మనం ఫస్ట్ అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి. స్నానం చేయడానికి వచ్చేసి మనం సరియు ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి ఫోన్స్ ఎట్లాగా అలౌడ్ ఉండదు. మనం పోయి స్నానం చేసేసి వచ్చి ఫోన్స్ ఇక్కడ పెట్టేసి, మనం స్నానం చేసి వచ్చేసి ఫోన్స్ ఇక్కడ పెట్టేసి లోపల పోయి దర్శనం చేసుకొని రావడమే. సరే సరియు ఘాట్ అయినా ఎట్లుంటుందో చూపిస్తా ప్రస్తుతానికి. మనం రైల్వే స్టేషన్ కానీ లేదా ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కేసి వచ్చేస్తే డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి డ్రాప్ అయితే చేస్తారు. మనం సరియు ఘాట్కి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడికే బస్సెస్ అయితే వస్తాయి. ఆ బస్సెస్ ఎక్కేసి అయితే మనం సరియు ఘాట్కి అయితే వెళ్ళిపోవచ్చు. 2.5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం బస్సు ఎక్కించేసి స్ట్రైట్గా సరియు ఘాట్కి వెళ్ళిపోయి స్నానం చేసేసుకొని అయితే వచ్చేద్దాం. సో అయోధ్యలో ఎక్కడో చూసినా కూడా మనకి ఎక్కువ శాతం టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చాలా వరకు అయితే టెంపుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి కోట కూడా ఉందన్నమాట. మనం వెళ్ళే దారిలోనే, సరియు ఘాట్కి వెళ్ళే దారిలోనే ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఒక కోట లాంటిది ఉంది. సరియు ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని నయా ఘాట్ అనేది అంటారు ఇక్కడ. అటు సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. మనం అయితే ఇటు సైడ్ చేసేసుకొని వెళ్ళిపోదాం స్నానం. ఇటు సైడ్ ఎవరు లేరు. మాకు అక్కడ నుండి వచ్చేటప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, కొంచెం అక్కడ స్నానాలు చేసేటప్పుడు ఒకళ్ళు ఫస్ట్ చేయర్రి, ఒకళ్ళు సామాన్ దగ్గర ఉండుర్రి, ఆ తర్వాత ఇంకొకరు చేసేటప్పుడు ఇంకొకరు ఉండుర్రి సామాన్ దగ్గర అన్నట్టు అయితే అన్నారన్నమాట. సో ఈ అంకుల్ అయితే ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. దీనికి ఆపోజిట్ అటు రోడ్డుకి అవతల సైడ్ అయితే చాలామంది అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇటు కొంచెం నీట్గా ఉంది కదా అని చెప్పేసి ఇటు అయితే వచ్చేసినాం. ఎవరు లేరు సైలెంట్గా ఇక్కడ స్నానాలు చేసేసుకొని బయలుదేరిపోదాం. అంకుల్ ఉన్నాడు ఇక్కడ. అంతే సెలవుతుందా కానీ షార్ట్ వేసుకున్నావు మంచిగా. త్వరగా వెళ్ళిపోదాం, మళ్ళీ చీకటి అవుతుంది. శ్రీకాంత్ బాడీ బిల్డర్ నిగ్రహం. సో గైస్ సరియు ఘాట్ ఇప్పుడు మన వెనక ఉంది కదా, ఇది వచ్చేసి సరియు ఘాట్ అనమాట. సరియు ఘాట్లో స్నానం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఇద్దరం. చలి అయితే మామూలుగా లేదు. మాకు ఎట్లా అంటే ఐస్ బాత్ చేసినట్టుంది ఇప్పుడు ఈ నదిలో స్నానం చేస్తే. ఇక చలికాలం అంటే ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ చలి ఎక్కువ ఉంటుందని తెలిసిన ముచ్చటే కదా. సో చంపేసింది. శ్రీకాంత్ అయితే ఇట్లా వణికిపోయింది ఇంతసేపు. వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు అనకట్లేడు ఇక, మళ్ళీ దాన్ని ఆపేసిండు అనమాట, కంట్రోల్ చేసిండు. సో ఇంకేంది ఇక్కడ వెనక బస్సులు అయితే ఉన్నాయి కదా. ఈ బస్సెస్ అంటే ఇంతకుముందు వచ్చింది ఈ బస్సెస్లోనే. మళ్ళీ చెరో 10 రూపాయలు అంటే 20 రూపాయలు టికెట్ అనమాట. మళ్ళీ 20 రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ మనను అయితే టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. ఇంకెందుకు కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం నిమ్మలంగా మళ్ళీ బండి కాడికి. లోపలికి అయితే ఎంట్రన్స్ ఇది. మనకు వీల్ చైర్ అవైలబిలిటీ అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. సో లోపల చాలా దూరం అయితే వెళ్ళాలి. జై శ్రీరామ్.
లోపలికి అయితే వచ్చేసాము. సెక్యూరిటీ చెక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక్కడ ఇక మనకు పాదరక్షములు అవన్నీ ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ మొబైల్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ మనం ఫుట్వేర్ వచ్చేసి ఇక్కడ స్టోర్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయితే అవుతా ఉన్నాము. ఇక్కడ మన లాకర్స్ ఇంకా ఉంటాయి. మన చెప్పులు అయితే బయట లాకర్లో పెట్టేసినాం. మన లగేజ్ అండ్ బిలాంగింగ్స్ అయితే ఉంటాయి కదా, సో ఈ బిలాంగింగ్స్ వచ్చేసి లోపల ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. లోపల ఇంకా వేరే లాకర్స్ ఉంటాయి అన్నమాట మనకు లగేజ్కి అండ్ మొబైల్ ఫోన్స్కి. ఇంకా వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఫినిషింగ్ కూడా. దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. బయటకు అయితే వచ్చేసినాం. ఇక మనకు లోపల ఫోన్ అలౌడ్ అయితే లేదు కదా, సో ఎక్కడి వరకు తీసుకెళ్తామో అక్కడి వరకు అయితే తీసుకెళ్ళిపోయి మళ్ళీ డైరెక్ట్ బయటకు అయితే వచ్చేసాము. సో ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఒక అంటే గర్భగుడి అయిపోయింది వర్క్ పూర్తిగా. ఇక బయట మొత్తం మనకు వాళ్ళు 3D ఇమేజ్లో చూపించారు కదా మనకు టీవీస్లో, సో అది ఇంకా అవ్వలేదన్నమాట పూర్తిగా. ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది. ఇంకా 50% కంటే ఎక్కువనే ఉందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయాక మొత్తం సిస్టమేటిక్గా అయిపోతాయి కదా, ఇంకా అప్పుడు ఇంకా చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను. సో మొత్తానికి ఎప్పుడో అవుతుందో అనుకున్న దర్శనం 1 year కంప్లీట్ కాకముందుకే అయిపోయిందన్నమాట. సో శ్రీకాంత్, దర్శనం అయితే అయిపోయింది. ఎలా ఫీల్ అయ్యావు? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యావా? ఎప్పుడు చూడడం చాలా రోజుల తర్వాత చూస్తాం అనుకున్నాను, కానీ ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా చూస్తాం అనుకోలే కదా. సో కానీ ఎప్పుడవుతుందో ఏందో, అంటే ఇంట్లో అన్ని పరిస్థితులు మంచిగా ఉండాలి కదా, అంతా మంచిగా ఉండి మనం కరెక్ట్ కుదిరిపోవాలి కదా. సో అట్లా అనుకున్నాం ఎప్పుడవుతుందో ఏంటో అని చెప్పేసి. కానీ ఇంత తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటామని అయితే అనుకోలేదు. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్.